దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం నీ స్థితిగతులు మార్చి వేస్తుంది. దేవుడిచ్చే ప్రవచన వాక్కు నీ కుటుంబంలో అద్భుతం చేస్తుంది. దేవుడిచ్చే వాక్కు నీ అప్పుల్ని తీర్చేస్తుంది, రోగాలు నయం చేస్తుంది, మంత్రశక్తుల్ని కాల్చివేస్తుంది, నీ స్థితి పరిస్థితి మార్చివేస్తుంది. ఏదైతే కాలేదో అది జరిగే విధంగా చేస్తుంది. ఏదైతే నువ్వు చేయలేవని చేతులు ఎత్తేసి ఉన్నావో దేవుని వాగ్దానం ప్రవచన వాక్కు అది జరిగేలాగా చేస్తుంది. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చయించి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాక్యం దేవుని వాగ్దానం నీ కుటుంబాన్ని దర్శిస్తుంది. దేవుని ప్రవచన వాక్కు నీ అప్పుల్ని కొట్టి వేస్తుంది. దేవుని ప్రవచన వాక్కు నీ రోగాలు నయం చేస్తుంది, నీ కుటుంబాన్ని రిపేర్ చేస్తుంది. నీకు ఏమైతే అద్భుతం జరగాలో ఈ అద్భుతాలు జరిగే విధంగా దేవుని వాగ్దానం కార్యం చేస్తుంది. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థితి నీ పరిస్థితి మీద కాకుండా దేవుని మాట మీద దృష్టి పెడితే నీకు విజయం కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీ స్థితి నీ పరిస్థితి మీద కాకుండా దేవుని మాట మీద వాక్కు మీద నువ్వు దృష్టి ఉంచినట్లయితే విజయం కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్, చాలాసార్లు నీ స్థితి చూస్తావు, నీ పరిస్థితి చూస్తావు, చాలదు, జరగదు, కాదు, ఈ నా వల్ల కాదు, ఎస్ నాకు అది లేదు ఇది లేదని చెప్పి నీ స్థితి నీ పరిస్థితి చూస్తూ అనేక విధాలుగా నువ్వు చింతిస్తుంటావు, భయపడతావు, ఎస్ నా వల్ల కాదని చెప్తావు. కానీ వినండి, ఎవరైతే నీపైన తమ మీద తాము దృష్టి పెట్టకుండా దేవుడు తన వాక్కులో ఏమైతే వాగ్దానం చేసి ఉన్నాడో, సెలవిచ్చి ఉన్నాడో, ప్రవచన వాక్ సెలవిచ్చి ఉన్నాడో ఆ ప్రవచన వాక్కు మీద ఎవరైతే దృష్టి పెడతారో ఇక ఆ వాక్కు నీకు విజయాన్ని ఇస్తుంది. ఆ వాక్కు నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఆ వాక్కు నీకు మార్గాలు సరళం చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి ఆ రిసీవ్ అని చెప్పండి, గట్టిగా రిసీవ్. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితివి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. సీమోను పేతురు యేసు ప్రభువుని చూసి ఇలా అంటున్నాడు, ఎస్ యజమాని మేము రాత్రంతా కూడా ఎస్ ఇదే చేపల కోసం మేము ప్రయాసపడ్డాం. ఏ చేపల కోసం అయితే నువ్వు వెల వేయమని చెప్తున్నావో ఆ చేపల కోసం మేము రాత్రంతా ఎస్ నిద్రపోకుండా శ్రమ పడుతూ ఈ గల్లియ సముద్రంలో చేపలు వేసే ప్రయత్నం చేస్తాము. రాత్రంతా ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందండి. చాలా మంది విశ్వాసులు ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం, ఈ వ్యాపారం ఆ వ్యాపారం, ఇది అది అని ఎంతో ప్రయాసపడుతుంటారు. ఎస్ గొడ్డులా ప్రయాసపడుతుంటారు. ఎస్ ఇక్కడ అక్కడని ఎంతో ప్రయాసపడుతుంటారు. కానీ చివరికి వారికి ఏది దక్కకుండా సాతాను చేస్తాడు. ఏది దొరకకుండా దురాత్మలు చేస్తావు. నీ ప్రయాసాన్ని ఎస్ వ్యర్థం చేస్తాయి. నీ వ్యాపారంలో ఎలాంటి లాభాలు లేకుండా ఎస్ జీవితాంతం ప్రయాసపడుతున్నా కానీ ఎక్కడ వేసిన గొంగుల వల్ల నువ్వు అక్కడ ఉండే విధంగా ఎస్ దురాత్మలు చేస్తాయి. కారణం ఏంటంటే నీ జీవితంలో శాపం పనిచేస్తుంది. సీమోను పేతురు విషయంలో కూడా ఒక శాపం పనిచేస్తుంది. ఎందుకంటే ప్రయాసం తగ్గట్టుగా ఫలితాలు ఉండాలి, లాభాలు ఉండాలి. కానీ ప్రయాసం భారీ స్థాయిలో ఉంది, కానీ ఫలితం లాభాలు ఎస్ ఆశీర్వాదం జీరోగా ఉంది. ఇది శాపం అండి. ఇది నష్టం అనే శాపం, మోసం అనే శాపం, ఇది సాతాను శాపం. ఈరోజు చాలా మందిని ఈ
ఈ సాతాను శాపాలు వెంటాడుతున్నాయి. మీరు ఎంతో ప్రయాసపడతారు, కష్టపడతారు, చేతికి డబ్బులు వచ్చినట్టుగా వస్తుంది కానీ వెళ్ళిపోతుంది. ఎస్ ఉన్నా కానీ ఈ ఖర్చు, ఆ ఖర్చు, ఆసుపత్రి ఖర్చు, ఈ చుట్టాలు వస్తారు, ఆ చుట్టాలు వస్తారు, ఈ ఫంక్షన్, ఆ ఫంక్షన్, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళకి సారి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ విషయాలు చూసుకుంటే చేతిలో ఏది దొరకదు. చివరికి మీ చేతులు ఖాళీగా ఉంటాయి. ఈ శాపం పనిచేస్తుంది. అయితే పేతురు అంటున్నాడు, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, కానీ నా స్థితి మీద, నా పరిస్థితి మీద నేను ఏమాత్రం ఫోకస్ పెట్టను. ఎందుకంటే నువ్వు మాట సెలవిచ్చి ఉన్నావు. రాత్రంతా ప్రయాసపడినా కానీ ఏమీ దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వలలు వేతునని పేతురు సెలవిచ్చాడు. వినండి, నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి మీద నువ్వు ఏమాత్రం కూడా దృష్టి పెట్టొద్దు. నువ్వు పెట్టినట్లయితే నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది, నీ విశ్వాసం చచ్చిపోతుంది. ఎస్ దురాత్మలు వచ్చి అంటాయి, చూడు నీ ఆరోగ్య పరిస్థితి చూడు, మెడికల్ రిపోర్ట్ చూడు, దేవుడు నీకేం చేస్తాడు, నీ స్వస్థపరిచాడని ఎస్ దురాత్మలు వచ్చి శోధించే ప్రయత్నం చేస్తాయి. నీ బ్యాంకు అకౌంట్ చూడు, ఎస్ జీతం వచ్చినా కానీ బ్యాలెన్స్ జీరో ఉంటుంది, దేవుడు నీకేం చేస్తాడు. నీ కుటుంబాన్ని చూడు, ఇంట్లో గొడవలు, తగాదాలు ఉంటాయి, అశాంతి, అసమాధానం ఉంది, దేవుడు నీకేం చేస్తాడని నీ సమస్యల్ని, నీ స్థితిని, నీ రోగాన్ని, నీ కోర్టు కేసులు, నీ కుటుంబ సమస్యల్ని ఇవన్నీ కూడా దురాత్మలు నీకు చూపించి నిన్ను నిరుత్సాహపరిచి నీ విశ్వాసాన్ని చంపే ప్రయత్నం చేస్తాయి. కానీ వినండి, నిజమైన విశ్వాసం గలవాడు ఏం చేస్తారంటే, అవును నేను నష్టంలో ఉన్నాను, మోసపోయాను, నా వద్ద ఏమీ లేదు, కానీ నేను ఒకరిని నమ్ముచున్నాను, ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. ఆయన మాట సెలవిచ్చి ఉన్నాడు, వాగ్దానం చేశాడు, ప్రవచన వాక్యం ఇచ్చాడు. ఆయన మాట చొప్పున నేను చేస్తానని ఆయన మాట తీసుకొని, నువ్వు వాగ్దానం తీసుకొని, ప్రవచన వాక్యం తీసుకొని ముందుకు సాగినట్లయితే ఇక నీ స్థితి, నీ పరిస్థితి మారుతుంది, నీకు విజయం కలుగుతుంది. సాతాను నీ పరిస్థితి చూపించి నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్కును వాగ్దానం చేయించి నీతో మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధ ఆత్మను సెలవిస్తాడు, ఎస్ కుమారుడా, నీ మీద ఫోకస్ పెట్టొద్దు. జనాలు ఏం చెప్తున్నారో, లాయర్స్, డాక్టర్స్, ఎస్ వీళ్ళంతా ఏం చెప్తున్నారో వాళ్ళ విషయంలో నువ్వు వాళ్ళు చెప్పే మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నీ స్థితి చూడొద్దు, నా వాక్యం చూడు. నేను ఇచ్చే వాగ్దానం నమ్ము, నేను కార్యం చేస్తాను, దీవిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ మనల్ని దీవించే ప్రయత్నం చేస్తాడు, మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఈ వాక్యం విని వాగ్దానం తీసుకొని నువ్వు చేస్తావో, ఇక వినండి, నువ్వు దేవుని మాట ప్రకారం కనుక జీవించినట్లయితే, వాగ్దానం తీసుకుంటే, ప్రవచన వాక్యం తీసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమైతే సెలవిస్తున్నాడో అది నువ్వు తీసుకున్నట్లయితే అది నీ స్థితిని మార్చి వేస్తుంది. నీ పరిస్థితిలో నీకు విజయాన్ని ఇస్తుంది. నీ కష్టంలో మహిమను చూపిస్తుంది. నీ యొక్క అనాభివృద్ధిలో అభివృద్ధిని చూపిస్తుంది. ఎందుకంటే దేవుడు వెలుగు కలుగును కాకని సెలవించగానే చీకటిలో వెలుగు వచ్చింది. దేవుడు సమస్తమైన లోకాలను నోటి వాకుతో చేసి ఉన్నాడు. అలాగే నీకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయన వాక్కు దయచేస్తుంది. వాక్యాన్ని నమ్మండి, వాగ్దానాలు నమ్మండి, అంతే. నీ స్థితి ఎలాగున్నా సరే నువ్వు లేస్తావు. డాక్టర్స్ అంటుండొచ్చు, ఇక నువ్వు చనిపోతావు, నీవు బ్రతకమని చెప్పొచ్చు, కానీ దేవుడు వాక్యంలో వాగ్దానం చేశాడు, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ కలుగుతుంది సెలవిచ్చి ఉన్నాడు అని నువ్వు వాగ్దానం తీసుకొని ఆ మాట ప్రకారం కనుక నువ్వు జీవించినట్లయితే, డాక్టర్స్ చనిపోతామని చెప్పినా కానీ నువ్వు చావవు, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు. బ్యాంకు వాళ్ళంటారు, ఇక నువ్వు ఈఎంఐ కట్టలేకపోతున్నావు, అందుచేత నీ ఇల్లు జప్తు చేసుకొని అది అమ్మేస్తాము అని బ్యాంకు వాళ్ళంటారు. కానీ నువ్వు విశ్వాసంతోటి దేవుని మాట నమ్మినట్లయితే దేవుడు నీ అప్పులన్నీ కూడా అద్భుతంగా తీరే విధంగా దేవుడు చేస్తాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే వాగ్దానం నీ స్థితిగతులు మార్చి వేస్తుంది. దేవుడిచ్చే ప్రవచన వాక్కు నీ కుటుంబంలో అద్భుతం చేస్తుంది.
దేవుడిచ్చే వాక్కు నీ అప్పుల్ని తీర్చేస్తుంది, రోగాలు నయం చేస్తుంది, మంత్రశక్తుల్ని కాల్చివేస్తుంది, నీ స్థితి పరిస్థితి మార్చివేస్తుంది. ఏదైతే కాలేదో అది జరిగే విధంగా చేస్తుంది. ఏదైతే నువ్వు చేయలేవని చేతులు ఎత్తేసి ఉన్నావో దేవుని వాగ్దానం, ప్రవచన వాక్కు అది జరిగేలాగా చేస్తుంది. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చయించి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాక్యం, దేవుని వాగ్దానం నీ కుటుంబాన్ని దర్శిస్తుంది. దేవుని ప్రవచన వాక్కు నీ అప్పుల్ని కొట్టివేస్తుంది. దేవుని ప్రవచన వాక్కు నీ రోగాన్ని నయం చేస్తుంది, నీ కుటుంబాన్ని రిపేర్ చేస్తుంది. నీకు ఏమైతే అద్భుతం జరగాలో ఈ అద్భుతాలు జరిగే విధంగా దేవుని వాగ్దానం కార్యం చేస్తుంది. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చయించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా.